ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ను తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తుండగా ఈ ప్రక్రియ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మందకొడిగా సాగుతుంది. సిబ్బంది కొరత, సాంకేతిక కారణాలు అడ్డంకిగా మారాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎల్ఆర్ఎస్ ప్రక్రియపై మరిన్ని డీటెయిల్స్ వెంకటేష్ అందిస్తారు. అవసరాలు పెరుగుతున్న కొద్దీ చాలామంది ఎక్కడ స్థలం దొరికితే అక్కడ కొనుక్కొని ఇల్లు నిర్మించుకుంటున్నారు. కానీ ఇంటి నిర్మాణానికి చాలా నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. నిజానికి లేఅవుట్ ఉన్న స్థలాల్లో మాత్రమే ఇల్లు నిర్మించుకోవడానికి ప్రభుత్వం అనుమతిస్తుంటుంది. గ్రామాల్లో అయితే గ్రామ పంచాయతీ నుంచి, తర్వాత పట్టణాల్లో అయితే మున్సిపాలిటీ నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ చాలా వరకు వ్యవసాయ భూముల్ని విచ్చలవిడిగా ఎలాంటి లేఅవుట్ లేకుండా ఫ్లాట్లుగా విడగొట్టి చాలామంది విక్రయించారు. అలా కొనుక్కున్న వాళ్ళు ఇంటి నిర్మాణానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇట్లాంటి వారికి ప్రభుత్వం ఒక అవకాశం ఇచ్చింది. ఎల్ఆర్ఎస్ కింద తమ భూములను రెగ్యులరైజ్ చేసుకోవడానికి ఒక అవకాశం ఇచ్చింది. ఎవరైతే భూములు కొనుక్కొని అంటే ఏ విధమైన లేఅవుట్ లేకుండా ప్లాట్లుగా విభజించిన స్థలాల్లో భూములు కొనుక్కున్నారో అట్లాంటి వాళ్ళు ప్రభుత్వానికి కొంత ఫీజు చెల్లించి తమ ల్యాండ్ను లేఅవుట్ రెగ్యులేషన్ స్కీమ్ కింద మనకు ఒక అనుమతి తీసుకునే అవకాశం ఉంది. అట్లాంటివి దాదాపు కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 14 మున్సిపాలిటీలు ఉంటే 1,13,000 పైచిలకు మంది ఈ లేఅవుట్ రెగ్యులేషన్ స్కీమ్ కింద దరఖాస్తు చేసుకున్నారు. కానీ ఆ దరఖాస్తుల ప్రక్రియ చాలా మందకోడుగా సాగుతుంది. ఇప్పటి వరకు కేవలం 40,000 పైచిలకు అంటే మొత్తం 1,13,000లో 40,000 మాత్రమే ప్రాసెస్ పూర్తయినాయి. అందులో ప్రాసెస్ పూర్తి చేయంగా 1,100 పైచిలకు అప్లికేషన్లు రిజెక్ట్ అయినాయి. అంటే సరైన కాగితాలు లేకపోవడం కావచ్చు, వాటికి సరైన ఆధారం లేకపోవడం కావచ్చు, అట్లాంటి 1,100 దాకా రిజెక్ట్ అయినాయి. ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కేవలం 4,43,00,000 ఆదాయం మాత్రమే 14 మున్సిపాలిటీలకు దక్కింది. అందులో అత్యధికంగా కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్కే ఎక్కువ స్థాయిలో అమౌంట్ వచ్చింది చెప్పొచ్చు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సుడా ఉంటుంది. సుడానే లేఅవుట్లు ఇచ్చే అనుమతి ఇచ్చే అధికారం దానికి ఉంటుంది. ఆ లెక్కన ఈ సుడా పరిధిలో దాదాపు 2,23,00,000 ఆదాయం ఈ సుడాకు వచ్చింది. ఓవరాల్గా మిగతా మున్సిపాలిటీ తీసుకుంటే అక్కడ రామగుండంలో కూడా దరఖాస్తులు 7,900 దాకా వస్తే దాంట్లో దాదాపు 6,000 పైచిలకు దాకా అక్కడ క్లియర్ చేశారు. అత్యధికంగా వేగంగా చేసిన మున్సిపాలిటీగా రామగుండం చరిత్రకు ఎక్కితే అత్యధిక దరఖాస్తులు వచ్చింది కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో వచ్చినాయి. ఇక్కడ దాదాపు 27,000 పైచిలకు దరఖాస్తులు వచ్చినాయి. అందులో 10,000 మాత్రమే ప్రాసెస్ పూర్తయినాయి. అందులో 555 మంది మాత్రమే వాళ్ళకు ఫీజు కట్టాలని చెప్పి ఇచ్చారు. కానీ అందులో చాలా తక్కువ మంది మాత్రమే ఫీజులు చెల్లించారు. మిగతా వారు కూడా ఫీజులు చెల్లించి రెగ్యులరైజ్ చేసుకోవాలని చెప్పి అధికారులు చెప్తున్నారు. కాకపోతే ప్రభుత్వం ఒత్తిడి తెస్తే ఒక వ్యతిరేకత వస్తుందనే భావనతోటి ఎవరికి కూడా ఒత్తిడి తేవడం లేదు. మీకు ఇష్టం వచ్చిన సమయంలోనే మీరు అనుకూలమైన సమయంలో వచ్చి డబ్బులు చెల్లించాలని కోరుతున్నారు. కానీ ఓవరాల్గా ల్యాండ్ రెగ్యులేషన్ స్కీమ్ ద్వారా ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయం వచ్చే అవకాశం ఉంది. కానీ చాలా వరకు ఎవరూ పట్టించుకోవడం లేదు. అయితే ఈ ఎల్ఆర్ఎస్ ప్రక్రియ ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు మనం చెప్పినట్టుగా లేఅవుట్ లేని ప్రాంతాల్లో భూములు కొనుక్కున్న వాళ్ళు కావచ్చు, రకరకాల కారణాలతో భూములు కొనుక్కున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఈ స్కీమ్ ద్వారా వాళ్ళు దరఖాస్తు చేసుకొని రెగ్యులరైజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అందులో 3 దశల్లో దీని ధృవీకరణ జరుగుతుంది. మొదటి దశలో కనుక తీసుకుంటే దాన్ని లెవెల్ 1 పరిశీలన అంటారు. ఈ లెవెల్ 1 పరిశీలనలో మున్సిపాలిటీలో అయితే మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ ఉంటారు, తర్వాత రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఉంటారు, తర్వాత ఒక ఇరిగేషన్ అధికారి ఉంటారు. ఈ ముగ్గురు వెళ్ళి ఎవరైతే దరఖాస్తుదారుడు ఉన్నారో దరఖాస్తుదారుని భూమిని ఫిజికల్గా పరిశీలిస్తారు. ఆ భూమి నిజంగా అక్కడ ఎట్లాంటి ప్రాంతంలో ఉంది, నిజానికి ఇండ్ల మధ్యలో ఉందా, లేకుంటే పూర్తిగా ఎక్కడైనా ప్రభుత్వ స్థలంలో ఉందా, లేకుంటే దాన్ని చెరువు కానీ గుడి స్థలాన్ని కానీ ఆక్రమించుకొని కట్టుకున్నారనేది పరిశీలన చేస్తారు. ముఖ్యంగా ఈ మధ్యలో హైదరాబాద్లో హైడ్రా వచ్చిన తర్వాత అక్కడ చాలామంది చెరువులను ఆక్రమించుకొని కట్టుకున్న వాళ్ళు కావచ్చు, తర్వాత మనకు బఫర్ జోన్లో కానీ ఫుల్ ట్యాంక్ లెవెల్లో కానీ కట్టుకున్న వాళ్ళు కానీ చాలామంది బయటకు వస్తున్నారు. అట్లాంటి ఏమన్నా ఉన్నాయనేది కూడా మనకు ఈ ముగ్గురు సభ్యుల టీంలోని ఇరిగేషన్ అధికారి పరిశీలిస్తారు. ఈ ముగ్గురు సభ్యులు ప్రాథమిక స్థాయిలోనే రిజెక్ట్ చేస్తే దానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎల్ఆర్ఎస్ రాదు. చాలామంది దరఖాస్తు చేసుకున్న వాళ్ళు పూర్తి స్థాయి డాక్యుమెంట్లు సమర్పించడం లేదు. డాక్యుమెంట్లు సమర్పించకపోతే అక్కడ దాన్ని ఇంకొక కేటగిరీలో పెట్టి మనకు ఈ దరఖాస్తులో సరైన డాక్యుమెంట్లు లేవనే ఒక కేటగిరీలో పెట్టి వాటిని పక్కన పెట్టేస్తున్నారు. కొన్నిసార్లు సాంకేతిక సమస్యలు కూడా ఇబ్బంది పెడుతున్నాయి. మరికొన్ని సార్లు ఈ చెక్కింగ్ చేయడానికి అంటే ఎవరైతే దరఖాస్తుదారు ఉన్నారో అక్కడికి వెళ్ళి ఫిజికల్గా చెక్ చేయాల్సి ఉంటుంది. దానికి కావాల్సిన సిబ్బంది కొరత కూడా ఉంది. ఈ సిబ్బంది కొరత, సాంకేతిక సమస్యలు, దరఖాస్తుదారుల్లో కొంత అలసత్యం ఇవన్నీ కలిసి కరీంనగర్ జిల్లాలో ఎల్ఆర్ఎస్ నత్తనడకన సాగుతుంది. దాన్ని వేగవంతం చేయాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ నుంచి.